వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ ప్రపంచంలో దాదాపు 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాల్లో ఏ దేశంలోనైనా తాము పుట్టి పెరిగిన దేశాన్ని కన్న తల్లిలాగా భావించి గౌరవించే దేశం ఏదైనా ఉందంటే అది కేవలం మన భారతదేశం అని చెప్పచ్చు. అలాంటిది మన భారతదేశంలో పుట్టి పెరిగి మన దాయాది దేశమైన పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కొంతమంది దేశ ద్రోహుల గురించి చెప్పడానికి వచ్చాను. ఆ దేశ ద్రోహి ఎవరో కాదు, జ్యోతి మల్హోత్రా. ఈవిడ హర్యానాలోని హిస్సర్ సిటీకి చెందిందనమాట. ఈమె ఒక యూట్యూబర్, ఈమె ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అనమాట. ఈమెకు యూట్యూబ్లో కూడా ఒక ఛానల్ ఉంది, ట్రావెల్ విత్ జో అని. దానికి దాదాపు 380K సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఈమె ప్రతి రాష్ట్రంలోనూ అలాగే దేశాలు తిరుగుతూ ఆమె చూస్తున్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ జనాలకు కూడా చూపించాలి, ఆమె తిరిగే ప్లేసెస్ యొక్క అందాలని, అందులో ఉన్న పాజిటివిటీని చూపించడం ఆమె గోల్ అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఈమె మన భారతదేశానికి చేసిన ద్రోహం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా, మన భారతీయులందరూ కూడా ఆమె పైన చెప్పుల వర్షం కురిపిస్తారని చెప్పచ్చు. అసలు ఈమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అయితే మన ఇండియాకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరుగుతుందని తెలుసుకొని అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్స్ 1923 సెక్షన్స్ 345తో పాటు బిఎన్ఎస్ సెక్షన్స్ 152 కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఆమెని అరెస్ట్ కూడా చేశారనమాట. దాదాపు 5 రోజులు కస్టడీలో ఉంటుంది. ఈమె ఏమేం చేసింది, అసలు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి పాస్ చేసింది అనే విధంగా కూడా పోలీసులు ఆమెతో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుపుతున్నారనమాట. ఈవిడ రీసెంట్గా కూడా మన హైదరాబాద్కి కూడా రావడం జరిగింది. వందే భారత్ ట్రైన్ని రూపొందించినప్పుడు ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చి చాలా హడావిడి చేసింది. ఇప్పుడు ఈ విషయం బయటపడిన తర్వాత, ఆమె పాకిస్తాన్ స్పై అని తెలిసిన తర్వాత కూడా ఆ వీడియోలన్నీ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. చాలామంది సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నారు. ఇందులో మైండ్ పోయే విషయం ఏంటంటే, ఈవిడ 2023లో ఢిల్లీలో ఉండే పాకిస్తాన్ హై కమిషన్లో ఉండే ఒక అతనితో పరిచయం ఏర్పడింది. అతను ఎవరో కాదు, ఇషాన్ ఉల్ రహీం అలియాస్ ధనిష్ అనే వ్యక్తితో ఈమెకి పరిచయం ఏర్పడింది అనమాట. ఈతనితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె పాకిస్తాన్కి వెళ్ళి రావడం అనేది చాలా ఎక్కువగా అయింది. చాలా ఎక్కువసార్లు వెళ్ళి రావడం జరిగిందనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొంచెం రిలేషన్షిప్ ఎక్కువగా ఏర్పడింది. అయితే సెకండ్ టైం వెళ్ళిన తర్వాత ఈ ధనిష్ అనే వ్యక్తి అక్కడ పాకిస్తాన్లో ఉండే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ని అయితే ఈమెకి పరిచయం చేయడం జరిగింది, ఐఎస్ఐ వాళ్ళతోని. ఆమెకి వాళ్ళతో పరిచయం ఏర్పడిన తర్వాత కూడా ఆవిడ చాలాసార్లు పాకిస్తాన్కి వెళ్ళి రావడం జరుగుతుందనమాట. ఓన్లీ పాకిస్తాన్కి వెళ్ళి రావడం జరగడమే కాదు, ఇందులో ఆ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఉండే వాళ్ళతో కూడా ఈమె కొన్ని ట్రిప్స్ కూడా వెళ్ళడం జరిగింది. బలి అలాగే ఇండోనేషియా వంటి ట్రిప్స్ కూడా వేసింది. ఇది ఆవిడ పర్సనల్ అనుకుంటే, ఇంకోటి ఏంటంటే ఆవిడ మనకి ఇప్పుడు ట్విట్టర్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే, మనకి పెహల్గాంలో జరిగిన దాడిలో కూడా ఈమె హస్తం ఉందని చాలామంది అధికారులు కూడా అనుమానిస్తున్నారు. ఒకవేళ అదే కానీ నిజమైతే ఖచ్చితంగా ఈవిడికి ఉరిశిక్ష పడుతుందని భావిస్తున్నారు అందరూ కూడా. ఈవిడ ఒక్కటే వాళ్ళతో పరిచయం చేసుకొని వెళ్ళి రావడం కాకుండా ఈవిడ ఫ్రెండ్ని కూడా, ఉజాలా అనే ఒక అమ్మాయిని కూడా ఈ ధనుష్కి అయితే పరిచయం చేయడం జరిగిందనమాట. ఈవిడ పరిచయం చేసిన తర్వాత వీళ్ళు, ఈ ధనుష్ అనే వ్యక్తి, ఈ ఉజాలా కూడా కొంచెం రిలేషన్షిప్లో ఉన్నారు. వీళ్ళు కూడా మొత్తం వీళ్ళిద్దరూ కలిసి వాట్సాప్లోను అలాగే టెలిగ్రామ్లో, స్నాప్చాట్లో కూడా ఇండియాకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లో మొత్తం కమ్యూనికేట్ చేసి మొత్తం మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసినట్లు తెలుస్తుందన్నమాట. వీళ్ళిద్దరే కాదు, ఇంకా ఇందులో ఈ కొంతమంది 6 ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నట్లు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ చేసిన వాళ్ళు 6 మంది ఎవరెవరంటే, పంజాబ్కి చెందిన ఉజాలా, అలాగే హర్యానాలోని దేవేంద్ర, బాను నజ్రియా, ఇలా 6 మందిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈవిడ జ్యోతి మల్హోత్రా కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఏజెన్సీ వాళ్ళ నెంబర్స్ కూడా ఫేక్ నేమ్స్తోని అర్జున్ భాయ్, రజియాది అని ఫేక్ నేమ్స్తో సేవ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె 5 రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈమె ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసింది, ఇండియాకి సంబంధించిన ఏమేం పాస్ చేసింది. అయితే ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఈవిడ పాకిస్తాన్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు
తెలుస్తుంది. ఆ ఒప్పందం కూడా ఏంటంటే ఈవిడ ట్రావెల్ ఎక్స్పెన్స్ మొత్తం వాళ్ళే చూసుకోవాలి, అలాగే ఈమెకి పాస్ చేసేందుకు పైసలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమైనా వీటి వల్ల క్లూ దొరుకుతుందా అన్నట్టు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో, ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.